హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి టార్గెట్ 100+కి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో అనమాట అండి. మీకు మెన్షన్ చేసినట్లుగా ఆగస్టు 1 నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ ఈవినింగ్ సెషన్లో వీడియోస్ అనేటువంటిది పోస్ట్ చేయడం అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో మీ అభ్యర్థన మేరకు ఈవినింగ్లో ఈ వీడియో అనేటువంటిది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. టార్గెట్ 100+ అనేటువంటిది ఇది యూట్యూబ్ ఛానల్లో కోర్స్ అనేటువంటిది ఉందన్నమాట అండి. ఇది ఫ్రీ కోర్స్ అనమాట అండి. ఏ విధమైనటువంటి మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ కోర్స్గా మీకు ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేటువంటిది కవర్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 100 మార్కులు పైబడి మార్కులు తీసుకొచ్చేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ వీడియో అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ కంటెంట్ వచ్చేసి మనకి టార్గెట్ 100+ నుంచి ఫస్ట్ కంటెంట్ వచ్చేసి ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు జూలై 2026 నాటికి ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లకు సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. పరీక్ష ఎక్కువ మట్టుకు అడిగేటువంటి ప్రశ్నలు దీంట్లోంచి ఎక్కువగా వస్తుంటాయి అనమాట అండి. లేటెస్ట్ సమాచారంతో మీకు ఇది పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి డిప్యూటీ సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్ గారు అనమాట అండి. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి ముఖ్యమంత్రి ప్రేమా ఖాండు గారు బీజేపీ, డీసీఎం వచ్చేసి చౌనా మెయిన్ గారు, గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గారు అనమాట అండి. అస్సాంకి వచ్చేసి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బీజేపీ గారండి, గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. నెక్స్ట్ బీహార్ సంబంధించి చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి సామ్రాట్ చౌదరి గారు అనమాట అండి. డిప్యూటీ సీఎం వచ్చేసి విజేంద్ర ప్రసాద్ యాదవ్ అండ్ విజయ్ కుమార్ చౌదరి గారు, వీరు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ సయీద్ అతా హస్నైన్ అనేటువంటి వారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. అయితే మీకు ఒక క్వశ్చన్ అనమాట అండి. క్వశ్చన్ ఏంటని మనం చూసినట్లయితే కనుక ఇంతకీ డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ రాజ్యాంగబద్ధం అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు నాకు పొందుపరచండి. సో ఇట్లా మీరు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. మీరు కూడా నాతో ఇంటరాక్ట్ అవుతున్నట్లుగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఛత్తీస్గఢ్ వచ్చేసి ముఖ్యమంత్రి విష్ణు దేశాయ్ బీజేపీ, డిప్యూటీ సీఎం వచ్చేసి విజయ్ శర్మ అండ్ అరుణ్ సావ్ గారు, గవర్నర్ వచ్చేసి రమన్ దేకా గారు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గోవాకు వచ్చేసి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ అండి, గవర్నర్ వచ్చేసి పశుపతి అశోక్ గజపతి రాజు అండి. నెక్స్ట్ గుజరాత్కి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్ బీజేపీ, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవరాత్ గారు అండి. నెక్స్ట్ హర్యానాకు వచ్చేసి ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని బీజేపీ అండి, గవర్నర్ వచ్చేసి ప్రొఫెసర్ అషిమ్ కుమార్ జోషి గారు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సాహు గారు అండి, కాంగ్రెస్, గవర్నర్ వచ్చేసి కవిందర్ గుప్తా గారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్కి వచ్చేసి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా గారు సంబంధించినటువంటి అనమాట పార్టీ, గవర్నర్ వచ్చేసి సంతోష్ గంగ్వార్ గారు అండి. నెక్స్ట్ కర్ణాటకకు వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి డికే శివకుమార్ అనమాట అండి, కాంగ్రెస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం వచ్చేసి జి పరమేశ్వర అండి, గవర్నర్ వచ్చేసి తవార్ చంద్ గెహ్లాట్ గారు. నెక్స్ట్ కేరళంకి వచ్చేసి ముఖ్యమంత్రి విడి సతీవన్ అండి, గవర్నర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ విశ్వనాథ్ ఆర్లేకర్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది కేరళకి. మధ్యప్రదేశ్కి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మోహన్ యాదవ్ గారు బీజేపీ క్యాండిడేట్ అండి, డిప్యూటీ సీఎం వచ్చేసి రాజేందర్ శుక్లా, అదే రకనే జగదీష్ దేవడా గారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి మంగుబాయ్ ఛగన్భాయ్ పటేల్ గారు అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్కి సంబంధించిన ట్రిక్ ఏంటంటే గవర్నర్ సంబంధించినటువంటి మంగుబాయ్ ఎంపీ అని గుర్తుపెట్టుకోండి. మంగుబాయ్ ఛగన్భాయ్ పటేల్, ఎంపీ అంటే మంగుబాయ్ పటేల్ అని మీరు గుర్తుపెట్టుకున్నా కానీ మధ్యప్రదేశ్కి షార్ట్ కట్ అనమాట అండి మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఎట్ ది సేమ్ టైం సీఎం కూడా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ యాదవ్ ఎంతోటే స్టార్ట్ అవుతుంది. సేమ్ సీఎం డిప్యూటీ మన గవర్నర్ కూడా ఎంతోటే స్టార్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రకు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక దేవేంద్ర ఫడ్నవీస్ గారండి బీజేపీ, డిప్యూటీ సీఎం వచ్చేసి ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ గారండి. ఫస్ట్ డిప్యూటీ సీఎంగా కూడా మనకు తెలపవచ్చు అనమాట సునేత్ర పవార్ గారు, గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ గారు అనమాట అండి. నెక్స్ట్ మణిపూర్కి వచ్చేసి ముఖ్యమంత్రి ఎంనం ఖేమ్చంద్ సింగ్ గారు బీజేపీ క్యాండిడేట్, డిప్యూటీ సీఎం వచ్చేసి నేమ్చా కిప్గేన్, అలాగనే లూసీ దిఖో అనేటువంటి వారు మణిపూర్కి డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ బళ్ళా గారు అండి. నెక్స్ట్
ముఖ్యమంత్రి వచ్చేసి కాన్రాడ్ కొంకల్ సాంగ్మా గారండి, ఎన్పిపి క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి ప్రెస్తోన్ త్యాన్సోంగ్, అలాగనే స్నీ అవలాంగ్ ధర్ అనేటువంటి వారు మేఘాలయకి డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి సిహెచ్ విజయ్ శంకర్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట. మిజోరాంకి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి లాల్దు హోమా జెడ్పీఎం అనమాట అండి క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి విజయ్ కుమార్ సింగ్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నాగాల్యాండ్కి వచ్చేసి ముఖ్యమంత్రి నెఫ్యూ రియో గారు డిపిపి క్యాండిడేట్ అనమాట అండి. డిప్యూటీ సీఎం వచ్చేసి యంగ్తుంకో పఠాన్ అండ్ టిఆర్ జైలింగ్ అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి నందకిషోర్ యాదవ్ గారు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒడిషాకు వచ్చేసి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గారు అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి కనక్ వర్ధన్ సింగ్ డియో, అలాగనే ప్రావతి పరిడా అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా ఉండడం జరిగింది. గవర్నర్ వచ్చేసి డాక్టర్ హరిబాబు కంబంపాటి గారు ఒడిశాకి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. పంజాబ్కి వచ్చేసి ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్నన్ అండి, ఆప్ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. రాజస్థాన్కి వచ్చేసి ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎంస్ వచ్చేసి దియా కుమారి అండ్ ప్రేమ్ చంద్ బైర్వా గారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి హరిబౌ కిసాన్ రావు బగాడే వారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. సిక్కింకి వచ్చేసి ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ జేడీయూ క్యాండిడేట్ అండి. గవర్నర్ వచ్చేసి ఓం ప్రకాష్ మథూర్ గారు అండి. నెక్స్ట్ తమిళనాడుకు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి రావేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనమాట. ఈయన అదనపు బాధ్యతలు కేరళం కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో కేరళం యొక్క డిప్యూటీ సీఎం అట్ ద సేమ్ టైం తమిళనాడు యొక్క డిప్యూటీ సీఎం ఇద్దరు ఒకళ్ళేనండి, ఆయన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అనమాట అండి. డిప్యూటీ సీఎం వచ్చేసి బట్టి విక్రమార్క గారు. గవర్నర్ వచ్చేసి శివ్ ప్రతాప్ శుక్లా గారు అనమాట అండి. నెక్స్ట్ త్రిపుర చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి మాణిక్ సాహా బీజేపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం వచ్చేసి కేశవ్ ప్రసాద్ మౌర్య అండ్ బ్రజేష్ పథక్ అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి ఆనంద్ బీన్ పటేల్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి ఉత్తరప్రదేశ్ గాను. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామే బీజేపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్ గారు అనమాట అండి. గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్ గారు, ముఖ్యమంత్రి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామే గారు అనమాట అండి. వెస్ట్ బెంగాల్ మనం చూసినట్లయితే కనుక సువేండు అధికారి బీజేపీ క్యాండిడేట్ అండి. గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వారిని చూద్దాం అన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్సీపీ క్యాండిడేట్ అనమాట అండి. డిప్యూటీ సీఎంగా చూసుకున్నట్లయితే కనుక సురేందర్ కుమార్ చౌదరి గారు వ్యవహరించడం జరుగుతుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా గారు. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ చూసుకున్నట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్గా దేవేంద్ర కుమార్ జోషి గారు వ్యవహరించడం జరుగుతుందండి. నెక్స్ట్ చండీగఢ్కి చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేటర్గా గులాబ్ చంద్ కటారియా గారు వ్యవహరించడం జరుగుతుందన్నమాట. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేటర్గా ప్రఫుల్ పటేల్ గారు వ్యవహరించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. లెఫ్టినెంట్ గవర్నర్గా చూసుకున్నట్లయితే తరుణ్ జీత్ సింగ్ సంధు గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ లడాఖ్లో మనం చూసుకున్నట్లయితే కనుక లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా గారు లడాఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ లక్షద్వీప్ అండి. లక్షద్వీప్లో చూసినట్లయితే అడ్మినిస్ట్రేటర్గా ప్రఫుల్ పటేల్ గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట. ప్రఫుల్ పటేల్ గారు. నెక్స్ట్ పుదుచ్చేరిలో మనం చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనమాట అండి. లెఫ్టినెంట్ గవర్నర్గా కె కైలాసనాథన్ గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి మొత్తం మనకి సంబంధించినటువంటి రాష్ట్రాలు అలాగనే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సీఎంస్, గవర్నర్సు, లెఫ్టినెంట్ గవర్నర్స్తో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టార్గెట్ 100+ సంబంధించినటువంటి మీ యొక్క
మీరేమనుకుంటున్నారు టార్గెట్ 100 గురించి, అలాగనే నేను చెప్పేటువంటి స్పీడ్ మీకు సరిపోతుందా లేకపోతే పెంచాలా అనేటువంటిది ఏ విధమైనటువంటి మీకు కావాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటి చేసినట్లయితే కనుక దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియోస్ అనేటువంటిది రూపొందించడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోని ఇక్కడ వరకు మీరు చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. మర్చిపోకండి, మన కోర్సెస్లో టార్గెట్ 100+ అనేటువంటి కోర్సును తప్పనిసరిగా మీరు పర్చేస్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండి, ఏ విధమైనటువంటి పేమెంట్ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. మరి ప్రాముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.